స్థాయిని దిగజార్చుకుంటున్న సీఎం రేవంత్ ఇప్పుడు కొత్తగా దిగజార్చుకునేది ఏమున్నది? ఆయన మాకు తెలంగాణ వద్దన్నప్పుడే ఆయన స్థాయి ఏంది, ఆయన దిగజారుడుతనం ఏంది అనేది అర్థమైపోయింది. కొత్తగా ఆయన దిగజార్చుకునేది ఏమున్నది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏం దిగజార్చుకున్నారు? కేసీఆర్కు స్టేచర్ను చరిత్ర ఇచ్చింది. ఆయన లేకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలంగాణ జెండా ఉండేదా? కేసీఆర్పై వ్యాఖ్యల్ని ఎవరు హర్షించారు? రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్. అవును, నిజమే. కేసీఆర్ని కాలమే తయారు చేసుకున్నది. తెలంగాణ సాధించడానికి కేసీఆర్ని కాలమే తయారు చేసుకున్నది. కాలమే ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తుంది. చరిత్రలో ఒక వీరుణ్ణి తయారు చేయడానికి కాలమే అనుకూలంగా మారుతుంది. కాకపోతే అనుకూలమైన సమయాన్ని ఒడిసి పట్టుకునే శక్తి నాయకులకు ఉండాలి. ఇన్స్టాంట్ నాయకుల్లాగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఎన్నికలు అయిపోగానే జెండా పక్కన పడేసి, పార్టీని పక్కన పడేసి మళ్ళీ ధూమ్ధాములు చేసుకోకుండా ఒక మహాసంకల్పాన్ని పెట్టుకొని ఒక పెద్దదైన ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నడిస్తే దాని రిజల్ట్స్ ఎట్లుంటాయని చెప్పడానికి కేసీఆర్ జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అదే చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించి పెద్ద మనసులో ఒప్పందం మీరు కాలరాశిన్లు చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే, అది పెద్ద మనసులో ఒప్పందంలో ఆల్రెడీ మనం రాసుకున్నాం అని చంద్రబాబుని అడిగినప్పుడు ఆయన చంద్రబాబు కాదన్నప్పుడు ఏదైతే అంశం ఉన్నదో తెలంగాణ అంశం, ఆ అంశాన్ని పట్టుకొని ఒక 14 సంవత్సరాల పాటు ప్రయాణించిందంటే కేసీఆర్ని కాలమే నడిపించింది, ఆ సిద్ధాంతమే నడిపించింది, ఆ బలమైన సంకల్పమే నడిపించింది. కాబట్టి కొందరిని కాలమే నడిపిస్తుంది. ఆ నడిపించిన కాలమే వాళ్ళకు ఊహించని ఒక ఇమేజ్ని తీసుకొచ్చి సమాజంలో చూపిస్తుంది. కాబట్టి కేసీఆర్ స్టేచర్ అనేది తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కొందరు మొన్న ఒక తమ్ముడు పెట్టిండు, నువ్వు బీఆర్ఎస్ బానిసవు, కేసీఆర్ బానిసవు అంట. కేసీఆర్ని 1,00,000 సార్లు గొప్పోడంట. నేను ఒకసారి కాదు 1,00,000 సార్లు గొప్పోడంట. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణను సాధించిండు. కేసీఆర్ పాలనను నేను గొప్పదా చెత్తదా అనేది విశ్లేషణ పక్కన పెడితే తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ని 1,00,000 సార్లు పొగుడుతా. దానికి మీరు బానిస అంటారా, లేకపోతే బీఆర్ఎస్ మనిషి అంటారా, ఇంకోరు అంటారా, అది పక్కన పెడదాం. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసరు, ఆయన అంతటోడే కేసీఆర్ స్ట్రెచర్ చరిత్రే ఇచ్చింది అన్నాడు. అర్థం చేసుకోర్రి, కేసీఆర్ చరిత్ర అనేది తెలంగాణ వ్యాప్తంగా గాలిలాగా విస్తరించి ఉన్నది, నీటిలాగా ప్రవహిస్తూ ఉన్నది, అగ్నిలాగా జ్వలిస్తున్నది. కాబట్టి కేసీఆర్ అంతటి నాయకుడు మళ్ళీ తెలంగాణలో పుట్టాలన్నా, తెలంగాణలో తయారు కావాలన్నా అది ఊహకే అందనిదిగా. జరుగుతుందా అంటే చెప్పలేము ఇక. కాబట్టి కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో మార్చురికి పంపిస్తామనేది, అది చాలా దిగజారుడు, డీగ్రేడ్ వర్డ్స్ అవి. అంతేకాదు ఒక 3rd క్లాస్ ఫెలో మాట్లాడిన దానికంటే కూడా హీనంగా ఉన్నాయి. ఒక పొలిటికల్ లీడర్ని పాలసీ మీదనే ప్రశ్నించాలి, పాలసీ మీదనే విమర్శించాలి. కానీ వ్యక్తిగతంగా నీ మీద దాడి చేస్తా, నిన్ను కూనీ చేస్తా, నిన్ను మార్చురికి పంపిస్తా, నీ ముక్కు పెద్దగా ఉన్నది, నీ కాలు చిన్నగా ఉన్నది, నువ్వు నల్ల బట్టలు వేసుకున్నావు, నేను తెల్ల బట్టలు వేసుకున్నానే ఒక నాన్సెన్స్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది మనిషి స్థాయిని, మనిషి అపరిపక్వతను సూచిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా ఆయనలోని అజ్ఞానాన్ని, అపరిపక్వతను ఈ తెలంగాణ ప్రజల ముందట చూపెడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎప్పటికీ కూడా ఒక సంపూర్ణమైన పరిపక్వత కలిగిన పొలిటికల్ లీడర్ అనిపించుకోలేడు. కేవలం తన సీటును కాపాడుకోవడానికి బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం చేయాలని ఒక సంకల్పంతో ఆయన ఒక అపరిచితుల్లాగా ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ అనే వ్యక్తి జెండా ఎత్తకపోతే టీఆర్ఎస్ అనే పార్టీ పురుడు పోసుకునేది కాదు. టీఆర్ఎస్ అనే పార్టీ పురుడు పోసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించేది కాదు. అది ఇంకెన్ని సంవత్సరాలు పట్టో, ఇంకెంత కాలం గడిచేదో. కాబట్టి కేసీఆర్ స్ట్రేచర్ అనేది తెలంగాణలో శాశ్వతం. ఆయన పేరు శాశ్వతం,
ఆయన కీర్తి శాశ్వతం, ఆయన రాజకీయం శాశ్వతం. ఇక ఆయన 9 సంవత్సరాల పాలన ఏదైతే ఉన్నదో దాని మీద అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఒకరు పొగడవచ్చు, ఒకరు తిరస్కరించవచ్చు. కానీ కేసీఆర్ తెలంగాణ సాధనలో నడిచిన తీరు మాత్రం అమోఘం. అది ఆయన నిజంగా కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ పెట్టకపోతే రేవంత్ రెడ్డిది ఏంటిదో జీవితం కూడా అర్థం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, అనేక మంది ఇప్పుడున్న పాలిటీషియన్స్ వాళ్ళ గతేంది, వాళ్ళ గత్యాంతరం ఏంది కూడా అర్థం కాకుండా ఉండు. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్న మాటల్లో 100% నిజం ఉన్నది. కేసీఆర్ని ద్వేషిస్తే, కేసీఆర్ని కించపరిస్తే, కేసీఆర్ని అవమానపరిస్తే పెద్ద లీడర్లు అవుతాం అనుకుంటే మస్తు మంది మాట్లాడిండ్రు కేసీఆర్ గురించి. కేసీఆర్ కంటే కూడా పాలసీల మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడి పాలసీల మీద కేసీఆర్ మీద గెలవండి. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా నచ్చలే. అది ఎట్లా నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, అది ఎట్లా అట్టర్ ఫ్లాప్ అయింది అనేది వివరించండి, అప్పుడు మీరు గెలుస్తారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఉన్నది, అది చెత్త ప్రాజెక్ట్ అని మీరు అంటున్నారు. అది ఎట్లా చెత్త ప్రాజెక్టు, ఏ విధంగా చెత్త ప్రాజెక్ట్ అనేది వివరించండి. ఆ అంశాల మీద మీరు కేసీఆర్ తోటి కొట్లాడండి తప్పించి కేసీఆర్ని వ్యక్తిగతంగా ద్వేషిస్తే మాత్రం తెలంగాణ ప్రజలను ద్వేషించినట్టే, అది తెలంగాణ రాష్ట్రాన్ని ద్వేషించినట్టే. అది